అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ముసలి రైతు ఉండేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. ఆ నలుగురు కొడుకులు ఆరోగ్యవంతులే, కష్టపడే తత్వం ఉన్నవారే. కానీ ఒకరితో ఒకరు అస్సలు పడేది కాదు. ప్రొద్దున లేస్తే చాలు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉండేవారు. అన్నదమ్ములు ఇలా దెబ్బలాడుకోవడం చూసి రామయ్య మనసు నిరంతరం తల్లడిల్లిపోయేది. ఒకరోజు రామయ్యకు ఒక ఉపాయం తట్టింది. తన నలుగురు కొడుకులను పిలిచి వారి ముందు కొన్ని కర్రలను కలిపి కట్టిన ఒక కర్రల మోపును ఉంచాడు. మొదటి కొడుకును పిలిచి, నాయనా, ఈ కర్రల మోపును విరగ్గొట్టు అన్నాడు. వాడు తన శక్తి అంతా ఉపయోగించాడు, కానీ అది అంగుళం కూడా వంగలేదు. ఆ తర్వాత వరుసగా మిగిలిన ముగ్గురు కూడా ప్రయత్నించారు, కానీ ఆ గట్టిగా కట్టిన మోపును ఎవ్వరూ విరగొట్టలేకపోయారు. అప్పుడు రామయ్య నవ్వుతూ ఆ మోపును విప్పి ఒక్కొక్కరికి ఒక్కో కర్ర ఇచ్చాడు. ఇప్పుడు విరవండి అన్నాడు. నలుగురు కొడుకులు క్షణాల్లో ఆ కర్రలను ఎంతో సులభంగా విరిచేశారు. అప్పుడు రామయ్య వారిని దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు. చూశారా పిల్లలు, మీరు ఆ కర్రల మోపులా కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. కానీ మీలో మీరు గొడవపడి విడిపోతే విడివిడిగా ఉన్న ఆ కర్రల్లాగే ఎవరైనా మిమ్మల్ని సులభంగా ఓడించగలరు. తండ్రి మాటల్లోని అంతరార్థం తెలుసుకున్న కొడుకులు ఆ రోజే గొడవలు మాని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. నీతి: కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం.